హైదరాబాద్ అగ్రమేత్రసనం గడ్డి అన్నారం విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మల్గిరెడ్డి కమల, కీర్తిశేషులు మల్గిరెడ్డి ప్రదీప్ రెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు, కీర్తిశేషులు మల్గిరెడ్డి జోసఫ్ రెడ్డి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరని కోరుతూ మల్గిరెడ్డి కమల కుటుంబ సభ్యులు దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రసనం సహాయమాత విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న అంబటి నితీషరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి అంబటి శ్రీనివాసరెడ్డి, ఇన్నమేరి, దినేష్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో కృతజ్ఞతగాను కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని యేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశములతో పాటు మన ఉద్దేశములను కూడా దివ్యబలి పూజలో సమర్పించి భక్తితో పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవులారా, ఈరోజు తిరుసభ మ్రానుకొమ్మల ఆదివారమును కొనియాడుతుంది. దానిని క్రీస్తు పాటల స్మరణ దినానుగా మనము భావిస్తూ ఉన్నాము. మ్రానుకొమ్మలు
ఎవరి నిమిత్తమై అవి ఉపయోగపడుతున్నాయో అది వారిని గౌరవించటానికి, ఎవరి కొరకు దానిని ప్రజలు ఉపయోగిస్తున్నారో అవి వారి యొక్క గౌరవానికి, ఇంకా వారిని అభినందించటానికి బ్రానికొమ్మలు అప్పటి నుండి ఇప్పటి వరకు మనము ఉపయోగిస్తూ ఉంటాము. యేసు ప్రభు యొక్క జీవితంలో మనము చూసినట్లయితే ప్రజలు వారిని పొగిడారు, వారంలోనే వారిని తిరస్కరించారు. ప్రజలు వారిని గౌరవించారు, మరి వారంలోనే వారిని అగౌరవించారు. ఈ విధముగానే ఫ్రాన్సిస్ పాప్ గారు అంటున్నారు, మన యొక్క జీవితంలో కూడా జరుగుతుంది. అప్పటి జనులు చేశారని అనుకోవద్దు. మనము కూడా దేవుని మన యొక్క మంచితనముతో గౌరవిస్తూ ఉన్నాము, వారిని మనము మన యొక్క పాపముతో అగౌరవపరుస్తున్నామని పాప్ గారు అంటున్నారు. కావున దేవుని యొక్క మంచి శిష్యులుగా మన యొక్క జీవితంలో ఎల్లవేళలా ఒకే తీరుగా ఉండాలి. దేవుని గౌరవిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, అభినందిస్తూ ఉండాలి. అదే మన యొక్క జీవిత పద్ధతి. దానిని గురించి మనము మా ఆత్మ పరిశోధన చేసుకొని నేను ఇంతవరకు ఏ విధముగా జీవించాను, ఈ యొక్క మానుక్రమల పండగ నుండి నేను ఏ విధముగా నా యొక్క జీవితంలో మార్పు తెచ్చుకొని జీవిస్తానని మనము ఆత్మ పరిశోధన చేసుకుందాం. సహోదరి సహోదరులారా, ఈ పూజ నెరవేర్చి యోగుల మగుటకు మన పాపములను ఒప్పుకొందాము. చిమ్మ చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే. చిమ్మ చీకటి కమ్ముకున్నది నా కంటిలో, నీ ఇంటి నుండి వెడలినప్పుడే. కమ్మని మాటలు కరువైనవి నా బ్రతుకులో, నీ కంటికి బహుదూరమైనప్పుడే. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపలను మన్నించి మనలను నిత్య జీవమును చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మానవ జాతికి దైవ పుణ్యమును ఆదర్శముగా మా రక్షకుడు మనుష్య అవతారమెత్తను, శిలువ బాధలను పొందను మీరు చిత్తగించుతురి. ఆయన వేదనను స్మరించుచు ఆయన పునరుత్థాన భాగ్యములో భాగస్థులమగినట్లు మాకు అనుగ్రహించుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నన్ను అవమానించుచుండగా నేను ముఖమును కప్పుకొనలేదు, నేను నగుబాట్లు తెచ్చుకొనెనని నాకు తెలియను. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె
ఆయన బోధనను ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిన పెట్టలేదు. నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెండ్రుకలను లాగివేయుచుండగా నేను ఊరుకుంటిని. నా ముఖము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాక. వారు కలిగించు అవమానములను బాధింపజాలవు. నేను నా ముఖమును చెకుముకి రాయి వలె గట్టి చేసుకొంటిని. నేను నగుబాట్లు తెచ్చుకొనెనని నాకు తెలియను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కీర్తించు ప్రభుని, ఓ సియోను పురమని దేవుని పొగడు. ఓ జెరూసలేమా కీర్తించు ప్రభుని, ఓ సియోను పురమని దేవుని పొగడు. నీ మగు ద్వారాల ఖండములెల్లా బలవంతులు కాక చేసిన ప్రభువా, నీ మగు ద్వారాల ఖండములెల్లా బలవంతులము కాక చేసిన ప్రభువా, నీలోన నీ సుతుల దీవించే ప్రభువు, నీ హద్దులకు శాంతి దయచేసి ప్రభువు. నీలోన నీ సుతుల దీవించే ప్రభువు, నీ హద్దులకు శాంతి దయచేసి ప్రభువు. నాణ్యమై గోధుమతో నిన్ను నింపిన తడు, తెరపైన తన యాజ్ఞ తరలించు ప్రభువు. నాణ్యమై గోధుమతో నిన్ను నింపిన తడు, తెరపైన తన యాజ్ఞ తరలించు ప్రభువు. ఓ జెరూసలేమా కీర్తించు ప్రభుని, ఓ సియోను పురమని దేవుని పొగడు. ఓ జెరూసలేమా కీర్తించు ప్రభుని, ఓ సియోను పురమని దేవుని పొగడు. రెండవ పట్టణము. ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని మానవుల పోలికగా జన్మించెను. దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలేను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యము మనకు నిత్య జీవము, శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవ కావ్యము. శ్రీ యేసు వాక్యము మనకు నిత్య జీవము, శ్రీక్రీస్తు వాక్యము
మనకు జీవకావ్యము. ఆలకించరే వేదవాక్యము, ఆచరించరే ధన్యవాక్యము. తరాలు మారిన చరితనే తిరగరాసిన మారదు 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 ప్రభువాక్యం. శ్రీ యేసు వాక్యము మనకు నిత్య జీవము. శ్రీక్రీస్తు వాక్యము మనకు జీవకావ్యము. యేసు శ్రమల చరిత్ర. పునీత మార్కు రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ అధ్యాయము 47 వచనం వరకు. పాస్కా పులియని రొట్టెల పండుగకు 2 దినముల ముందు ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు కపటోపాయంచే యేసును ఎట్లు బంధించి చంపుదమా అని సమాలోచన చేయసాగిరి. కానీ ప్రజలలో అలజడి కలుగునని, అది పండుగలో చేయతగదని తలంచిరి. యేసు బెతానియా గ్రామమున కుష్ఠరోగియగు సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉండగా ఒక స్త్రీ విలువైన పరిమళ తైలము గల పాత్రతో వచ్చి ఆ పాత్రను పగలగొట్టి దానిని ఆయన శిరస్సుపై పోసెను. అది చూచిన కొందరు కోపపడి, ఈ వృధా వ్యయము ఎందులకు? దీనిని 300 దీనారముల కంటే ఎక్కువ ధరకు అమ్మి పేదలకు దానము చేయవచ్చును గదా అని ఆమెను గూర్చి సనుగు కొనసాగిరి. యేసు అది గ్రహించి వారితో, ఈమె జోలికి పోకుడు, ఈమెను మీరేలా నొప్పించెదరు? నా పట్ల ఈమె మంచి పనియే చేస్తున్నది. పేదలు మీతో ఎల్లప్పుడూ ఉందరు. మీ ఇష్టం వచ్చినప్పుడల్లా వారికి మీరు సహాయపడవచ్చును. కానీ నేను మీతో ఎల్లప్పుడూ ఉండను. ఈమె తన శక్తి కొలది చేస్తున్నది. భూస్థాపనార్థము నా శరీరమును ముందుగానే ఈమె పరిమళములతో అభిషేకించినది. ప్రపంచమందంతటా ఈ సువార్త ఎచ్చట బోధింపబడునో అచ్చట ఈమె చేసినది. ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. పన్నిద్దరిలో ఒకడగు యూదా ఇస్కారియోతు యేసును పట్టి ఇచ్చుటకై ప్రధానార్చకుల వద్దకు వెళ్ళెను. అది విని వారు మిగుల సంతసించి వానికి కొంత రొక్కమును ఇచ్చుటకు వాగ్దానము చేసిరి. కనుక వాడు ఆయనను పట్టి ఇచ్చుటకు కాచుకుని ఉండెను. పాస్కా బలి సమర్పించు పులియని రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము మీకు ఎచ్చట పాస్కా భోజనమును సిద్ధపరపగోరుచున్నారు అని అడిగిరి. అప్పుడు ఆయన 2 శిష్యులను పంపుచు, మీరు పట్టణంలోనికి పొండు. అచ్చట కడవతో నీటిని తీసుకుని వచ్చు ఒక మనుష్యుడు మీకు ఎదురుపడును. వెళ్ళి ఆ ఇంటి యజమానునితో, నా శిష్యులతో నేను పాస్కా భోజనము భుజింపవలసిన అతిథిశాల ఎక్కడ అని మా గురువు అడుగుచున్నాడని చెప్పుడు. అప్పుడు అతడు మేడపై సిద్ధపరపబడిన విశాలమైన గదిని మీకు చూపును. అందు మనకు పాస్కా భోజనమును సిద్ధపరపుడు అని చెప్పెను. అంతటా ఆ శిష్యులు బయలుదేరి నగరంలో ప్రవేశించి యేసు చెప్పినట్లు కనుగొని పాస్కా భోజనమును సిద్ధపరచిరి. సాయం సమయమున 12 శిష్యులతో యేసు అచ్చటకు వచ్చెను. వారు భోజనము చేయుచుండా ఆయన వారితో, ఇక్కడ నాతో భుజించుచున్న మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగించునని మీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. అందుకు వారు మిగుల చింతించి, నేనా నేనా అని ఒక్కొక్కరు అడగసాగిరి. అందుకు ఆయన, 12లో ఒకడు నాతో ఈ పాత్రలోనే రొట్టెను అడ్డుకుని వాడే. మనుష్య కుమారుని గురించి రాయబడినట్లు ఆయన మరణించును. కానీ మనుష్య కుమారుని వ్రాయబడినట్లు ఆయన మరణించును. కానీ మనుష్య కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము. అతడు జన్మింపకుండిన
అతనికి మేలుగా ఉండేటిది అనెను. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించి వారికి అందించెను. దాని నుండి వారు అందరూ త్రాగిరి. యేసు వారితో, ఇది అనేకుల కొరకు చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలు దైవరాజ్యములో ద్రాక్షారసమును నూతనముగా పానము చేయు దినము వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వారొక స్తుతిగీతము పాడిన పిదప ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారితో, మీరు నన్ను విడిచిపోయెదరు, ఏలయనా నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలనియు చెల్లా చెదరగును అని రాయబడి ఉన్నది. కానీ నేను సజీవునగా లేపబడిన పిదప మీకంటే ముందు గలిలయ సీమకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మిమ్ము విడిచి వెళ్ళినను నేను మాత్రము మిమ్ము విడిచి వెళ్ళను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి రెండవ మారు కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు బొంకెదవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు పేతురు ఆయనతో, మీతో మరణింపవలసి వచ్చినను నేను మిమ్ము ఎరుగను అని బొంకను అని నొక్కి పలికెను. అటులనే శిష్యులందరూ పలికిరి. అంతట యేసు తన శిష్యులతో గెత్సెమనే తోటకు వచ్చి, నేను ప్రార్థన చేసుకొని వచ్చు వరకు మీరు ఇచ్చట కూర్చుండు అని చెప్పెను. పేతురు, యాకోబు, యోహానులను తనతో వెంటబెట్టుకొని పోయెను. అప్పుడు ఆయన ఆవేదన పడుచు చింతాక్రాంతుడాయెను. ఆయన వారితో, నా ఆత్మ మరణ వేదన పడుచున్నది, మీరు ఇచ్చటనే ఉండి జాగరణ చేయుడు అని పలికెను. ఆయన కొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి, సాధ్యమైన ఎడల ఆ గడియ తన నుండి తొలగిపోవలెనని ప్రార్థించెను. అబ్బా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఈ పాత్రమును నా నుండి తొలగింపుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించెను. అంతటా ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుటను చూచి పేతురుతో, సీమోను, నిద్రించుచున్నావా? ఒక గంట సేపైనను మేల్కొని ఉండలేకపోతివా అని వారితో, మీరు శోధనకు గురికాకుండాటకై మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మ ఆసక్తి కలిగి ఉన్నను, దేహము దుర్బలముగా ఉన్నది అనెను. ఆయన మరలా రెండవ మారు వెళ్ళి అట్లే ప్రార్థించెను. తిరిగి వచ్చి వారి నేత్రములు నిద్రాభారముచే మూతబడుచుండుట చూచెను. ఆయనకు ఏమి చెప్పవలెనో వారికి తోచలేదు. ఆయన మూడవ పర్యాయము వచ్చి వారితో, మీరు ఇంకను నిద్రించుచు విశ్రమించుచున్నారా? ఇక చాలు, గడియ సమీపించినది. ఇదిగో, ఇప్పుడే మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబోచున్నాడు. లెండు, పోదము రండు, నన్ను పట్టించువాడు సమీపించుచున్నాడు అనెను. ఆయన ఇట్లు మాట్లాడుచుండగా పన్నిద్దరిలో ఒకడకు యూదా వచ్చెను. ప్రధానార్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రజల పెద్దలు పంపిన జనసమూహము కత్తులను బడితలను చేతబూని అతనితో వచ్చెను. నేను ఎవరిని ముద్దు పెట్టుకొందునో అతడే ఆయన, అతనిని పట్టి బంధించి భద్రముగా తీసుకొని పొండు అని ఆ గురుద్రోహి వారికి ఒక గురుతును ఇచ్చెను. అతడు యేసు వద్దకు వచ్చిన వెంటనే, రబ్బీ అని ఆయనను ముద్దు పెట్టుకొనెను. వారు ఆయనను పట్టి బంధించిరి. వెంటనే అచట నిలిచి ఉన్న వారిలో ఒకడు తన కత్తిని తీసి ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని చెవి తెగ నరికెను. యేసు వారలతో, మీరు నన్ను పట్టుకొనుటకు కత్తులను బడితలను తీసుకుని దొంగపైకి వచ్చినట్లు వచ్చితురా? ప్రతిదినము నేను దేవాలయములో మీ మధ్య ప్రసంగించుచుంటిని, మీరు అప్పుడు నన్ను పట్టుకొనలేదు. కానీ లేఖనములు ఇట్లు నెరవేరవలసి ఉన్నవి
అనెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యువకుడు ఒకడు తన దిగంబర శరీరంపై నార వస్త్రమును వేసుకొని యేసును అనుసరించుచుండెను. వారు అతనిని బంధించిరి. కానీ అతడు నార వస్త్రము విడిచి దిగంబరుడై పారిపోయెను. వారు యేసుని బంధించి ప్రధానార్చకుని యొద్దకు తీసుకొని పోయిరి. అచ్చట ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు అందరూ సమావేశమైరి. పేతురు దూరముగా యేసును అనుసరించుచు ప్రధానార్చకుని గృహ ప్రాంగణమున ప్రవేశించి పరిచారకులతో కలిసి చలిమంట వద్ద కూర్చుండెను. ప్రధానార్చకులు, న్యాయస్థానాధిపతులందరూ యేసుకు మరణశిక్ష విధించుటకై అబద్ధపు సాక్ష్యములు వెదకనారంభించిరి. కానీ వారికి ఏమీ లభింపలేదు. జనులు అనేకులు ఆయనకు విరుద్ధముగా తప్పుడు సాక్ష్యములు చెప్పిరి. కానీ వారి సాక్ష్యములు ఒకదానితో ఒకటి పొసగలేదు. అప్పుడు కొందరు లేచి ఆయనకు విరుద్ధముగా సాక్ష్యమిచ్చుచు, మానవ నిర్మితమగు ఈ దేవాలయమును ధ్వంసము చేసి తిరిగి 3 దినములలో మానవ నిర్మితము కాని వేరొక దేవాలయమును నిర్మింపగలనని ఇతడు చెప్పుచుండగా మేము స్వయముగా వింటిమి అనిరి. కానీ ఈ సాక్ష్యము కూడా సరిపడలేదు. అప్పుడు ప్రధానార్చకుడు లేచి సభామధ్యమున నిలవబడి యేసును చూచి, నీపై మోపబడిన నేరమునకు ఏమి సమాధానము ఇచ్చెదవు అని ప్రశ్నించెను. ఆయన బదులు పలకక మౌనము వహించెను. మరలా ప్రధానార్చకుడు ఆయనను, దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనా అని ప్రశ్నించెను. అందుకు యేసు, అవును నేనే. సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన మనుష్య కుమారుడు కూర్చుండి ఇండుటయు ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూడగలరు అని సమాధానమిచ్చెను. అప్పుడు ప్రధానార్చకుడు మండిపడుచు తన వస్త్రములను చింపుకొని, ఇప్పుడు ఇక మనకు సాక్షులతో పని ఏమి? ఇతని దేవదూషణ మీరును వింటిరి కదా, మీ ఉద్దేశమేమి అని అడిగెను. వారందరూ ఏకకంఠముతో ఇతడు మరణదండనకు పాత్రుడు అని నిర్ణయించిరి. కొందరు ఆయనపై ఉమిసిరి, మరికొందరు ఆయన ముఖమును మూసి గ్రుద్దుచు, నిన్ను గ్రుద్దిన వారెవరు, ప్రవచింపుము అని హేళన చేసిరి. భటులు ఆయనను పిడికిళ్లతో గుద్దిరి. పేతురు ఆ గృహ ప్రాంగణమున ఉండగా ప్రధానార్చకుని దాసీలలో ఒకతే వచ్చి చలి కాచుకొనుచున్న పేతురును చూచి, నీవు కూడా నజరేతు నివాసియగు యేసు వెంట ఉన్నవాడవు కావా అని ప్రశ్నించెను. అందుకు అతడు, నేను ఏమీ ఎరుగను, నీవు ఏమి చెప్పునది నాకు తెలియటలేదు అని బొంకుచు పంచలోనికి వెళ్ళిపోయెను. వెంటనే కోడి కూసెను. అతడు ఉన్న దాసి అతనిని చూచి దగ్గర నిలిచి ఉన్న వారితో, ఈతడు వారిలోని వాడే అని పలికెను. అతడు మరలా బొంకెను. ఆ పిదప అతడు ఉన్నవారు పేతురును చూచి, నీవు నిశ్చయముగా వారిలోని వాడవే, నీవును గలిలయ నివాసివే అనిరి. అందుకు పేతురు శపించుకొనుచు ఆనపెట్టి, మీరు చెప్పుచున్న ఆ మనుష్యుని ఎరుగనే ఎరుగను అని పలికెను. అంతలో 2వ పర్యాయము కోడి కూసెను. కోడి 2 పర్యాయములు కూయక మునుపే ముమ్మారు నీవు నన్ను ఎరుగనని పలుకుదువు అని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము రాగా పేతురు వెక్కి వెక్కి ఏడ్చెను. ప్రాతకాలమున ప్రధానార్చకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, న్యాయస్థానాధిపతులందరూ యేసును చంపటకు ఆలోచనలు చేసిరి. వారు ఆయనను బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. నీవు యూదుల రాజువా అని పిలాతు ప్రశ్నించెను. నీవు అన్నట్లే అని యేసు ప్రత్యుత్తరమిచ్చెను. ప్రధానార్చకులు ఆయనపై అనేక నేరములు ఆరోపించిరి. పిలాతు యేసును చూచి, నీపై వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో చూడుము, నీవు ఏమీయును సమాధానము ఇయ్యవా అనెను. యేసు పల్లెత్తి మాటైనా పలకకుండట చూచి పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో కోరుకొనిన ఒక ఖైదీని విడుదల చేయు ఆచారము పిలాతునకు కలదు. విప్లవములు లేవదీయచు నరహత్యలు చేసిన వారు కొందరు చెరసాలలో వేయబడి ఉండిరి. వారిలో బరబ్బా అనువాడు ఒకడు. ప్రజలందరూ గుమికూడి పండుగ ఆనవాయితీ చొప్పున ఒక ఖైదీని విడుదల చేయమని పిలాతును కోరిరి.
అందుకు పిలాతు, యూదుల రాజును విడుదల చేయుమందురా అని వారిని ప్రశ్నించెను. ఏలైనా ప్రధానార్చకులు అసూయతో యేసును అప్పగించరని అతడు ఎరిగియుండెను. కానీ ప్రధానార్చకులు బరబ్బను విడుదల చేయమని అడగవలసినదిగా జనసమూహమును ఎగద్రోసిరి. అటులైన యూదుల రాజని మీరు చెప్పుచున్న అతనిని నన్ను ఏమి చేయమందురు అని పిలాతు మరలా ప్రశ్నించెను. అతనిని సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి. ఆయన చేసిన నేరమేమి అని అడుగగా అతనిని సిలువ వేయవలసినదే అని మరింత బిగ్గరగా కేకలు వేసిరి. అప్పుడు పిలాతు జనసమూహములను సంతృప్తిపరచుటకై బరబ్బను విడిపించి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారలకు అప్పగించెను. అప్పుడు సైనికులు ఆయనను రాజభవన అంతర్భాగమునకు తీసుకొని పోయిరి. సైనికులందరూ సమావేశమైన పిమ్మట వారు యేసుకు ఊదారంగు వస్త్రములను ధరింపజేసిరి. ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలపై పెట్టిరి. యూదుల రాజా నీకు జయము అని ఆయనకు నమస్కరింపసాగిరి. మరియు రెల్లుతో ఆయన తలపై మోది మీద ఉమిసి మోకరిల్లి నమస్కరించిరి. వారు అటుల పరిహసించిన పిదప ఊదా వస్త్రమును తీసివేసి ఆయన వస్త్రములను ఆయనకు ధరింపజేసి సిలువ వేయుటకై తీసుకొని పోయిరి. పల్లెటూరి నుండి మార్గమున వచ్చుచున్న కురేనియా గ్రామ వాసి సిమోనును ఆయన సిలువను మోయుటకు బలవంతము చేసిరి. అతడు అలెగ్జాండరు రూపసుల తండ్రి. కపాల నామాంతరము గల గొల్గొతా అను స్థలమునకు ఆయనను తీసుకొని పోయిరి. అచట ఆయనకు చేదు కలిపిన ద్రాక్షారసమును త్రాగుటకు ఇచ్చిరి. కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు. పిదప వారు ఆయనను సిలువ వేసిరి. చీట్లు వేసుకొని ఆయన వస్త్రములను పంచుకొనిరి. ఉదయము 9 గంటలకు ఆయనను సిలువపైకి ఎక్కించిరి. ఆయన పైనుంచిన నిందారోపణ పలకంపై యూదుల రాజు అని వ్రాయబడి ఉండెను. వారు ఆయనకు కుడి ఎడమల 2 దొంగలను సిలువ వేసిరి. ఆయన అపరాధులలో ఒకడుగా ఎంచబడెను అను లేఖనము ఇట్లు నెరవేరెను. పిదప ఆ మార్గమున వచ్చుపోవు వారు తలలు ఊపుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో మరలా నిర్మించువాడా, సిలువ నుండి దిగిరమ్ము, నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహాసములు ఆడిరి. ఇట్లే ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు పరిహాసము చేయుచు, ఈయన ఇతరులను రక్షించెను గాని తనను తాను రక్షించుకొనలేడాయెను అని పలికిరి. ఇజ్రాయేలు రాజగు క్రీస్తును దిగి రానిమ్ము, అప్పుడు మనము చూచి విశ్వసింతుము అని హేళన చేసిరి. ఆయనతో పాటు సిలువ వేయబడిన ఆ ఇద్దరును అట్లే ఆయనను నిందించిరి. మధ్యాహ్నము నుండి 3 గంటల వరకు భూమండలమెల్లా చిమ్మ చీకటలు క్రమ్మెను. పగలు 3 గంటల సమయమున ఏలోయి ఏలోయి లామా సబత్కాని అని యేసు బిగ్గరగా కేకపెట్టెను. ఓ నా దేవా నా దేవా నన్ను ఏల విడనాడితివి అని దీని అర్థము. దగ్గర నిలిచిన వారిలో కొందరు అది విని, ఇతడు ఏలియాను పిలుచుచున్నాడు అనిరి. ఒకడు పరిగెత్తిపోయి నీటి పాచి తీసుకొని వచ్చి పులిసిన ద్రాక్షారసములో ముంచి ఒక కోలకు తగిలించి ఆయనకు త్రాగుటకు ఇచ్చి, ఆగండి, ఏలియా ఇతనిని సిలువ నుండి దింపవచ్చునేమో చూతము అని పలికెను. యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అందరూ కొద్దిసేపు మౌనంగా మోకాళ్ళ మీద ఉన్నారు. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. ఇట్లు యేసు ప్రాణము విడుచుటను చూచి అచట నిలిచి ఉన్న శతాధిపతి, నిస్సందేహముగా ఈయన దేవుని కుమారుడే అని పలికెను. అప్పుడు కొందరు స్త్రీలు అల్లంత దూరం నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలా మరియమ్మ, చిన్న యాకోబు, యోసేపుల తల్లి మరియమ్మ, సలోమియమ్మ అనువారు ఉండిరి. వారు యేసు గలిలయ సీమయందు ఉన్నప్పుడు ఆయనను వెంబడించి ఉపచారము చేసిన వారు. వీరితో పాటు ఆయనను అనుసరించి యెరూషలేమునకు వచ్చిన స్త్రీలు చాలామంది ఉండిరి. అది ఆయత్త దినము, అనగా విశ్రాంతి దినమునకు మొదటి దినము. కనుక
సాయంకాలమున మహాసభ సభ్యుడు దేవుని రాజ్యమునకై నిరీక్షించుచున్నవాడు అరిమత్తయి నివాసియకు యోసేపు సాహసించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును కోరెను. యేసు అంత త్వరగా మరణించెను అని విని పిలాతు ఆశ్చర్యపడి సేనాధిపతిని పిలిపించి, ఆయన అప్పుడే మరణించెనా అని అడిగెను. అది నిజమేనని అతని వలన విని పిలాతు యేసు భౌతిక దేహమును కొనిపోవా యోసేపునకు అనుమతి ఇచ్చెను. యోసేపు నారబట్టను కొనివచ్చి యేసు భౌతిక దేహమును శిలువ నుండి దింపి దానిని ఆ వస్త్రంతో చుట్టి రాతిలో తొలపించిన సమాధి యందు ఉంచెను. సమాధి ద్వారమునకు అడ్డముగా పెద్ద రాతిని దొర్లించెను. మగ్దలా మరియమ్మయు యోసేపు తల్లి మరియమ్మయు ఆయనను సమాధి చేసిన స్థలమును గుర్తుంచుకొనిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవులారా, ఈరోజు మనము మరియు శ్రీ సభ బ్రానుకొమ్మల ఆదివారమును కొనియాడుతుంది. లేక క్రీస్తు పాటల స్మరణ దినాన్ని కొనియాడుతుంది. ఈ యొక్క పండుగను అనుసరించే మనం ఒకే ఒక వార్తతో మనము ఏ విధముగా ఈ యొక్క పండుగను కొనియాడాలో అది మనకు తెలియజేస్తుంది. డిసైడ్, నిర్ణయించు. యేసు ప్రభు ఇంత గొప్పగా జీవించారు, ఎన్నో బాధలు అవమానాలు అనుసరించారు. నీవు ఎలా జీవించాలనో డిసైడ్, నిర్ణయించు అని శ్రీ సభ ఈరోజు మనకు తెలియజేస్తుంది. మన యొక్క నిర్ణయాలు ఏ విధముగా ఉంటాయో ఆ నిర్ణయాలే మన యొక్క జీవితాన్ని స్థిరపరుస్తూ ఉన్నాయి, అవి సిద్ధపరుచ ఉన్నాయి అని ఒక జ్ఞాని చెబుతూ ఉన్నారు. నీవు ఏ విధముగా నిర్ణయాలు తీసుకుంటావో ఆ విధముగానే నీ యొక్క జీవితం కూడా ఉంటుంది అని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. దీనిని ఈ యొక్క వారాన్ని శ్రీ సభ పవిత్ర వారముగా, పరిశుద్ధ వారముగా, ప్రేమ వారముగా అనుసరిస్తుంది. ప్రేమ వారము ఎందుకు? గురువారం రోజు యేసు ప్రభు మనతో ఎల్లప్పుడూ జీవించాలని దివ్య సప్రసాదమును నియమించారు. అదేవిధంగా మనమంతా ఎలా జీవించాలో మనము ప్రేమతో ఒకరినొకరు గౌరవిస్తూ జీవించాలి అని చెబుతున్నారు. కావున గురువారము ఒక ప్రేమ గురువారము. శుక్రవారం రోజు కూడా తన యొక్క ప్రాణాన్ని దానము చేసి మనం మన యొక్క రక్షణము, పాపాల నుండి విముక్తి పొందాలని దేవుడు కరుణించారు. కావున ఇది దేవుని యొక్క ప్రేమ, కరుణ అని ఈ శుక్రవారాన్ని ప్రేమ వారంగా మనము తెలుసుకుంటున్నాము. శనివారం రోజు 3 దినములు అయిన తర్వాత యేసు ప్రభు 3వ దినములో వారు పరలోకానికి ఎత్తబడ్డారు, దానిలో ప్రవేశించారు. మనకు రక్షణమిచ్చి మనం కూడా ఆ యొక్క పరలోకములో ఉండాలని ప్రేమతో ఆ విధముగా చేశారు. శనివారం రోజు కూడా ప్రేమ శనివారము. ప్రేమ అనేది ఈ 3 దినాలలో గురువారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ మనకు దేవుడు తెలియజేస్తున్నారు. మనము దేవుని యందు భక్తి కలిగి ఉన్నామా, లేక దేవుని యందు శ్రద్ధ లేక మనము ఇతర విషయాల మీద శ్రద్ధ కలిగి ఉన్నామా? రానుకొమ్మల ఆదివారం మనకు తెలియజేస్తుంది. మరి దేవుడు అంటున్నారు, మనకు దేవుడు ఇంకా సమయాన్ని ఇస్తున్నారు. దేవుని ఎక్కడ ఆహ్వానించాలి? మన యొక్క ఇంటిలో కాదు, మన యొక్క హృదయములో ఆహ్వానించాలి. ఆహ్వానించిన తర్వాత మనము దేవుని వెంబడించడానికి సిద్ధమవ్వాలి.
దానికి ఈ యొక్క మ్రానుకమ్మల ఆదివారం కాబట్టి ఈ యొక్క విషయాలను ధ్యానించుదాం. ఆ విధముగా ప్రభువుని ప్రేమించుదాం. ఆమెన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుడు సృష్టించినాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిల నుండి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు సోదరి సోదరులారా, మనము పవిత్ర వారంలో ప్రవేశించున్నాము. ఈ పవిత్ర వారంలో ప్రభువు మాదిరిగా ప్రార్థించుదము. అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. శ్రీసభ కొరకు ఈ శ్రమల వారంలో పాల్గొంటున్న మా శ్రీసభ పాలకులైన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, స్వచ్ఛంద ఉజ్జీవకులను బలపరిచి విశ్వాసమును పెంపొందించినట్లు, అన్యులను విశ్వాసంలోనికి నడిపించినట్లు ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. దేశంలోని నాయకుల కొరకు, మా దేశ నాయకుల కొరకు, మా రాష్ట్ర నాయకుల కొరకు, మా ప్రాంత నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాము. వారందరూ క్రీస్తు ప్రభు చూపిన ఆదర్శంలో శ్రమలను, బాధలను అనుభవిస్తూ దేశంలోని ప్రజలందరికీ సేవ చేస్తూ ప్రజాస్వామ్య ఫలాలు అందరూ అనుభవించేలా ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దీన ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనముతో మన మనసులోని కోరికలను భగవంతుని విన్నవించి విశ్వాసంతో ప్రార్థిద్దాం. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, మా అనుదిన జీవితము మేము ఎదుర్కొంటున్న శ్రమలను, బాధలను మనోధైర్యంతో, దయోబలంతో అధిగమించేలా ఆశ్రయించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా హృదయపు సంధ్య వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా హృదయపు సంధ్య వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. నా మానస కుటీరలో గిలిలో హాయిగా మ్రోగెను సంధ్యారాగం సంధ్యారాగం. నా హృదయపు సంధ్య వేదికపై నిలిచెను సుందర ప్రజాపతి. మేలిమి బంగారు పదముల చింత అర్పితమైన కుసుమము నేనై. మేలిమి బంగారు పదముల చింత అర్పితమైన కుసుమము నేనై. అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని పొందెద స్వామి. అనంత కాంతుల నీ సన్నిధిలో అమర శాంతిని
ఉందేద స్వామి ఉందేద స్వామి. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికర మాటలు ప్రార్థించండి. ఏలిన వారి నామస్తుతి మహిమల కొరకును మరియకయు వారి సతతిరి సభ యొక్క ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ జనితైక కుమారుని శ్రమలు మరణము ద్వారా మేము మీతో సైక్యతను గడియ మరింత దగ్గరగా మేము జీవించదముగాక. మేము మా సొంత ప్రయత్నములతో నీ నుండి పాప క్షమాపణ సాధించలేము, కానీ సాటి లేని ఈ దివ్య బలి పూజ శక్తి ప్రభావం వలన మీ నుండి సంపూర్ణ రక్షణమును పొందగలిగి మీ కారుణ్య ఫలమును చవిచుదముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ నేర్చోడను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఎందుకన మీ కుమారుడి రక్షణాయుత పాటల ఫలితమున మీ వైభవపిత ఘనతను లోకమంతయు అంగీకరించుకొనిచున్నది. వర్ణనాతీతమగు శిలువ ప్రభావమున లోక తీర్పును, శిలువను కొట్టబడిన మహనీయుని శక్తి సామర్థ్యములను వెల్లడి చేయుచున్నది. ఆ కారణమున ఓ సర్వేశ్వర, సకల దూతలతోనూ పునీతులతోనూ మేము ఆనందపూర్వకముగా మీ ఘనతను స్తుతించుట ఎట్లనగా, హోసానా స్వామికి సతతం. హోసానా 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 స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరమశక్తుల్ పరమ పవిత్ర త్రియేక దైవం భూపరమండలమాద్యంతము భవదీయ మహిమలు మారు మ్రోగున్. హోసానా స్వామికి సతతం. హోసానా హోసానా హోసానా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రత కూటి మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాల కొనుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబాటుకు ఇష్టపూర్తిగా తమ్మ అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రములు అందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇట్లా అనరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుతున్నాము. మీ సముఖమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివాడు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాల కొనుచున్నాము. ఏలిన వారా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకునుడు. మా ఫ్రాన్సిస్ పాపగారిని, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగు నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమును చనిపోయిన వారందరిని స్మరింపుడు. వారిని మీ దీవప్రకాశమును చేర్చుకొనుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కలన తెలుగు మరియంబతోనూ, పునీత అపోస్తలతోనూ, ఆదిని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్యములు భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరం పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్టు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపలను పాటింపక మీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపడు. మీ చిత్త ప్రకారము దాని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపడు. యుగయుగములో జీవించు పరిపాలించడు వారా. ఆమేన్. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సమాధానము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు దయచూపండి.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మన ప్రభు యేసు. ప్రతిదినము వారిని వెంబడించడానికి, వారి యొక్క నియమములను పాటించడానికి నిర్ణయించాలని చెప్పిన వారు, వారి విందునకు పిలువబడిన మనము ధన్యులము. ఏలినవారా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు, వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య విందు, వేగమే రండి జనులారా ఈ విందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. పునీత ఇన్యాసు వారు చేసిన ప్రార్థన. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, రక్షించండి. క్రీస్తుని రక్తమా, తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుపడ నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతించుదును గాక. ప్రకటనలు. ఈ రోజు మనము మ్రాను కొమ్మల ఆదివారమును కొనియాడాము. ఇది ప్రేమ వారం కనుక ఈ వారంలో కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. పవిత్ర గురువారం రోజున మనము 5:30 గంటకి ప్రభు కడరా భోజన దివ్య బలి పూజను మనము సమర్పించుకుంటున్నాము. ప్రభు యేసు తమ యొక్క అపోస్తులతో సమర్పించిన ఆ యొక్క దివ్య బలి పూజను తిరిగి మనము స్మరించుకొని ఆ రోజున 5:30కి మనము దివ్య బలి పూజను సమర్పిస్తున్నాము. అటు తర్వాత ఆ రోజు ఆరాధన కార్యక్రమం ఉంటుంది. దివ్య సర్ప్రసాద ఆరాధన కార్యక్రమం ఉంటుంది. శుక్రవారము మీకు తెలిసినట్లుగా 6 గంటలకి పవిత్ర శుక్రవార స్లీవ మార్గం ఉంటుంది. అటు తర్వాత మధ్యాహ్నము 12 గంటల నుండి 1:30 గంట వరకు మనము యేసు ప్రభు స్లీవ నుండి పలికిన 7 మాటల గురించి ధ్యానం ఉంటుంది. మూడవది స్లీవ ఆరాధన, దానికి ముందు పవిత్ర గ్రంథ పఠనాలు, ఇంకా మనము సాయంత్రము పవిత్ర శుక్రవారం సాంగ్యాలకు మనము వస్తున్నాము. ఈరోజు యొక్క బలి పూజలో పాల్గొన్న రెవరెండ్ ఫాదర్ స్లీవరాజు, అదేవిధంగా ఫాదర్ ఆల్బర్ట్ గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ వారి యొక్క పనులు మన యొక్క ప్రార్థన ద్వారా సరిగ్గా జరగాలని, అదేవిధముగా వారు కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలని ప్రార్థించమని మనవి చేస్తున్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పరమవరములతో పోషింపబడిన మేము దీనతతో ప్రార్థించుతున్నాము. మీ కుమారుని మరణము ద్వారా మా విశ్వాసమునకు తగిన ఫలమును పొందగలగము. నమ్మకమును మీ అందు విశ్వాసమును మేము అభివృద్ధి చెందను చేసితివి. ఈ విధమున అతని ఉత్థానము ద్వారా కూడా మమ్ము
చేర్చదలసిన గమ్యమునకు నడిపింపుము. మా నాథురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. క్రీస్తు విశ్వాసములో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.